సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశము యేసుక్రీస్తే ఏకైక రక్షకుడా. బైబిల్ ఆధారాలు, చారిత్రక సాక్ష్యాలు, సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. ఈ రోజుల్లో ఒక ప్రశ్న తరచుగా వినిపిస్తున్నది. అన్ని మార్గాలు దేవుని దగ్గరికే తీసుకువెళ్తే యేసుక్రీస్తే ఏకైక రక్షకుడు అని ఎందుకు చెబుతున్నారు? ఈ ప్రశ్నకు భావోద్వేగాలతో కాదు, బైబిల్ వాక్యాల ఆధారంగా సమాధానాలను మనం చూద్దాము. మొదటిగా, యేసుక్రీస్తు తన గురించి తాను ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. యేసుక్రీస్తు ఈ విధంగా అనలేదు. నేను ఒక మార్గాన్ని, నేను ఒక మంచి మార్గాన్ని ఇలా అనలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, నేనే మార్గము. అంటే దేవుడిని చేరడానికి ఆయనే మార్గం అని క్రైస్తవ విశ్వాసం మనకు బోధిస్తున్నది. రెండవదిగా, అపోస్తలుల బోధనను మనం చూద్దాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనములో, మరి ఎవరిని యందును రక్షణ లేదు అని రాయబడి ఉన్నది. అపోస్తలులు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము తరువాత ప్రకటించినటువంటి ప్రధాన సందేశము ఇదే. మూడవదిగా, యేసుక్రీస్తు ఎందుకు రక్షకుడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో, అందరూ పాపము చేసి ఉన్నారు, పాపం వలన వచ్చి జీతము మరణము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసు పాపాన్ని తొలగించగల రక్షకుడు. తదుపరి శిలువ యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో, మన పాపములను తన శరీరమందు మోసెను, యేసు మన స్థానములో శిక్షను భరించాడు. పునరుద్ధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములను మనం గమనిస్తే, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు. పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు. దీనికి చారిత్రక ఆధారాలు మనం గమనిస్తే, చరిత్రలో చాలామంది యేసు అనే చారిత్రక వ్యక్తి ఉన్నాడని, నిజంగా జీవించాడని అంగీకరిస్తారు. క్రైస్తవేతర రచయితలు కూడా ఆయన గురించి ప్రస్తావించారు. టాసిటన్, జోసెఫస్ ఈ రచనలోని కొన్ని భాగాల ప్రామాణికతపై ఒక చర్చ కూడా జరిగింది. ప్లినీ ది యంగర్. ఈ ఆధారాలు యేసు చారిత్రక వ్యక్తి అని సూచిస్తున్నాయి. అయితే ఆయన దేవత్వం లేదా పునరుద్ధానం వంటి విశ్వాస అంశాలను నిరూపించడము చారిత్రకం యొక్క లక్ష్యం అనేది కాదు. వచ్చే సాధారణ అభ్యంతరాలు మనం గమనిస్తే, మంచి పనులు చేస్తే చాలా దీనికి సమాధానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములలో
కృపచేత విశ్వాసము వలన రక్షించబడితరి. దేవుని రక్షణ కృప అని బైబిల్ బోధిస్తున్నది. అన్ని మాటలు ఒకలమేనా అని మనం గమనిస్తే, వివిధ మతాలు దేవుడు, రక్షణ, పాపం, జీవిత లక్ష్యం గురించి భిన్నమైన బోధనలు ఉన్నాయి. అందువల్ల వాటిని అన్నీ ఒకే బోధిస్తున్నాయని మనం చెప్పడం ఇది కాదు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు రక్షణకు ఏకైక మార్గం. లేఖనాధారము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. దీనిని మనము మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలని మనం గమనిస్తే, యేసుక్రీస్తును విశ్వసించాలి, ఆయన బోధనలను అనుసరించాలి, ప్రేమతో సాక్ష్యం ఇవ్వాలి, ఇతరులను గౌరవించి విశ్వాసాన్ని పంచుకోవాలి. ఈ బైబిల్ ప్రకారము యేసుక్రీస్తే సృష్టికర్త, యేసుక్రీస్తు రక్షకుడు, యేసు పాపానికి పరిష్కారం, యేసు ద్వారా నిత్య జీవము లభిస్తున్నది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.